ఎన్ని కంపెనీస్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో మన క్వశ్చన్ ఏంటిదంటే వాళ్ళు మనకు ఒక ట్రీ ఇచ్చారు. సో ట్రీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి కదా. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ సమ్కి మన ఏదన్నా ఒక పాత్ యొక్క వాల్యూస్ని యాడ్ చేస్తే మన టార్గెట్ సమ్ వస్తుందో చెక్ చేసుకోవాలి. అంటే ఏంటిదంటే ఇప్పుడు మన టార్గెట్ సమ్ 22. సో ఈ పార్ట్లో చూడండి ఎంత 5 + 4 9, 9 + 11 20, 20 + 2 22. సో ఇలా ఏదైనా ఒక పాత్ ఉంటే రిటర్న్ ట్రూ చేయాలి, లేదంటే రిటర్న్ ఫాల్స్ చేయాలి. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మన ట్రీ వచ్చేసి ఇది, మన టార్గెట్ వాల్యూ వచ్చేసి 10. సో ఫస్ట్ ఎక్కడికి వస్తా, రూట్ దగ్గర ఉంటా. సో ఇప్పుడు టార్గెట్కి వెళ్ళి రూట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తా. అంటే ఇంకెంత కావాలి మనకి టార్గెట్ 5 వచ్చేసింది. ఈ రూట్ని ఇంక్లూడ్ చేసేసా. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు లేదా రైట్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ లెఫ్ట్ వెళ్తా. లెఫ్ట్ వచ్చినట్టు ఇక్కడికి వచ్చా. సో 1 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఏమేమవుతుంది, 5 - 1 4 అవుతుంది. సో ఇక్కడికి వచ్చా. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే లెఫ్ట్ ఏం లేదు కాబట్టి. 4 - 2 2. సో మళ్ళీ నాకు లెఫ్ట్ రైట్ ఏం లేదు కాబట్టి నేను చెక్ చేస్తా నాకు వాల్యూ 0నా కాదు. సో 0 కాదు. సో ఆటోమేటిక్గా ఈ పాత్ అనేది రాంగ్. సో మళ్ళీ ఇక్కడికి వస్తా, ఈ పాత్ దగ్గరకు వచ్చేస్తా. సో ఈ పాత్ ముందర నా సమ్ ఎంత ఉండే, 5 ఉండే. సో మళ్ళీ 5 దగ్గరకు వచ్చేస్తుంది మన వాల్యూ. సో మళ్ళీ 5 - 3 ఎంత, 2. సో లాస్ట్ ఇక్కడికి వస్తా, 2 - 2 ఎంత, 0. సో 2 - 2 0 కాబట్టి ఈ పాత్ని రిటర్న్ ట్రూ అని తీసుకుంటాం. ఇలా సాల్వ్ చేస్తాం. కుదిరితే ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.